ఏదో ఎంజాయ్ చేసేద్దామని వచ్చింది, కానీ యూట్యూబ్ లో వీడియోస్ పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్నారండి. ఎంత దారుణం అసలు. సో ఇవాళ కానీ ఆ బ్లాగ్ లో నేనైతే లేను, మొత్తం షాలియే ఉంటది. ఆ బ్లూపర్ మీకు తర్వాత పెడతాం, ఎందుకంటే ఇంక దున్న బొదల పడుకుందండి. ఎన్నిసార్లు చెప్పానో మీరు చూద్దరు తర్వాత. అసలు యమ్మీ యమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ లిఖిత. కాదు, అందరూ అట్లానే చెప్తారు యమ్మీ సూపర్ అని, కానీ నిజంగానే బాగుందండి. నిజంగా చాలా బాగా చేస్తుంది లిఖితాంజలి. లిఖితాంజలి, Welcome to my world of happiness. This is me, your Chatterbox Vanilla, and welcome to my channel. హే పీపుల్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాటర్బాక్స్ వెన్నెలా. సో ఇవాళ స్పెషల్ వీడియో ఏంటంటే మేము లిఖిత వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో లిఖిత వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చింది. సో ఇదంతా లిఖిత వాళ్ళ ఇల్లే. సో ఇక్కడ నుంచి షాలిని టేక్ ఓవర్ చేస్తుంది వీడియో. షాలిని చెప్పు. ఏం లేదండి, నేను చికెన్ బిర్యానీ చేసుకుందామని మేము రెడీ అయితే ఈమె దున్నపోతలో పడుకుంది, లేవలేదు అసలు. అయితే ఈయన బిర్యానీ మేము ఆల్రెడీ చేసేసుకున్నాము, ఇంకా కొంచెం చికెన్ దాచుకున్నాం అనమాట. అది ఇప్పుడు మేము చికెన్ కర్రీ వండుకుంటున్నాం. సో టైం ఎంత అయిందంటే ఆల్మోస్ట్ 3 అవుతుంది. మేము అందరం రెడీ అయ్యి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీలోకి చికెన్ కర్రీ చేసుకుంటున్నాము. చికెన్ బిర్యానీలోకి చికెన్ కర్రీ చేసుకుంటున్నాము. 2:30 అయిందండి బిర్యానీ రెడీ అయ్యేసరికి. ఆ వీడియో బ్లూపర్స్ కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. సో చాలా రోజులు అవుతుంది నేనైతే వీడియో షూట్ చేసి వీడియో పోస్ట్ చేసి కూడా. సో ఈ వీడియో చాలా మంచిగా రావాలని కోరుకుంటున్నా. లిఖిత ఆనియన్స్ కట్ చేస్తుందండి. యాక్చువల్లీ మనం 1 కిలో చికెన్ తీసుకున్నాం కదా, సో 3 ఆనియన్స్ తీసుకున్నాం. కొంచెం పెద్ద సైజ్ లో ఉన్న 3 ఆనియన్స్ తీసుకుని అలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. సో ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి ఆనియన్స్ ని. మనం ఆనియన్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత మనకి అన్ని వచ్చినాయండి, అవి అలా కట్ చేసుకుని అలా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. యాక్చువల్లీ మాకు కొంచెం స్పైసీగా కావాలని చెప్పి, సో మీకు కూడా అలాగే కావాలంటే అలాగే తీసుకుని అలా కట్ చేసుకోండి. మనం గ్రేవీ కోసం 2 టమాటాలు తీసుకున్నామండి. ఆ 2 టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అట్లా మేము చికెన్ కర్రీ చేసే టైంలో ఈ పిల్లకి ఆకలేస్తుందని బిర్యానీ తినేస్తుంది. సో వాయిస్ ఓవర్ ఎవరిస్తారు మరి? పొద్దు నుంచి ఏం తినలేదండి, చాలా ఆకలిస్తుంది. పొద్దున ఎన్నింటికి లేచావు? సో మేము చాలా లేట్ గా లేచి ఇప్పుడే చేసుకుంటున్నాము. సో చికెన్ కర్రీ లోపు స్టార్ట్ అయితే చేసేస్తున్నాం. సో ఇప్పుడు అయితే మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆ పాన్ లోకి 1 kg చికెన్ కి 1.5 గరిట ఆయిల్ వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ వేడి అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ లో మనం ఇప్పుడు చెక్క, లవంగాయ, యాలక్కాయలు, ఇదేంటి అంటే స్టోన్ ఫ్లవర్ అన్నమాట. ఇది టేస్ట్ ఇస్తుంది, మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్. ఇవన్నీ వేసేసుకోవాలి మనం. సో ఇప్పుడు మనం ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయ వేసుకుంటాం. సో ఫస్ట్ ఉల్లిపాయ వేగాలి, తర్వాత పచ్చిమిరపకాయ వేసుకుంటాం. సో ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న కుట్టి స్టోరీ చెప్తాను. సో లిఖిత ఎవరు అంటే నా బీటెక్ నుంచి ఫ్రెండ్ మాట. సో బీటెక్ నుంచి నా ఫ్రెండ్. సో మాకు నైట్ స్టేజ్, ఫుడ్ తినడం గానీ లేకపోతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం గానీ అన్ని నాకు లిఖిత వాళ్ళ ఇంట్లోనే అలవాటు. సో తను కుకింగ్ లో ఎక్స్పర్ట్ మాట. సో వీడియోస్ చేద్దామని చెప్పి నిన్న ఇవాళ అనుకున్నాము. అందుకే ఇప్పుడైతే మేము చికెన్ కర్రీ చేపిస్తున్నాం లిఖితతో. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకున్న ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిర్చి వేస్తున్నాం, పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. సో శాలిని ఎవరు అంటే హైదరాబాద్ లో లిఖితకి పీజీ రూమ్మేట్. సో తన బెస్ట్ ఫ్రెండ్ అక్కడ. సో మేము విజయవాడ వస్తున్నామని తెలిసి తను మాతో పాటు వచ్చింది. సో సాడ్ పార్ట్ ఏంటంటే తను ఏదో ఎంజాయ్ చేసేద్దామని వచ్చింది, కానీ యూట్యూబ్ లో వీడియోస్ పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్నారండి. ఎంత దారుణం అసలు. సో ఇవాళ అయితే మేము అనుకోకుండా యూట్యూబ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసాము. సో నిన్న కూడా మేము ఒక బ్లాగ్ షూట్ చేద్దామని అనుకున్నాము, కానీ ఆ బ్లాగ్ లో నేనైతే లేను, మొత్తం షాలియే ఉంటది. ఆ బ్లూపర్ మీకు తర్వాత పెడతాం, ఎందుకంటే ఇంక దున్న బొదల పడుకుందండి. ఎన్నిసార్లు చెప్పానో మీరు చూద్దరు తర్వాత. సో ఇప్పుడైతే కుకింగ్ ఇంకా మిర్చి వేసాం కదా. సో మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత లిఖిత నెక్స్ట్ పార్ట్ చెప్తే గానీ మాకు తెలీదు. ఇన్ జనరల్ గా అందరికి తెలిసిందే అండి, ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోవాలంటే మనం కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట స్టార్టింగ్ లోనే. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు, కానీ చెప్తున్నాం అంతే. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి కదండి, మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం 1 కిలో చికెన్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
సో ఫ్రై అయిన ఆనియన్స్ లో మనం 2 టొమాటోస్ కట్ చేసుకున్నవి అయితే ఇప్పుడు వేస్తున్నాము. సో ఇది కూడా చాలా మగ్గాలి. సో మగ్గాలి కాబట్టి మనం కొంచెంసేపు రెస్ట్ ఇద్దాం. సో కుకింగ్ చేసే టైంలో ఇక్కడికి వచ్చి చూస్తే మేడం శాలిని ఆంటీతో ఫోటోలు దిగుతున్నారు. సో నేనెందుకు లేట్ అని చెప్పి నేను కూడా వచ్చేసాను ఫోటోలు దిగడానికి. సో మేము ఫొటోస్ దిగి వచ్చే లోపల కొంచెం ఫ్రై అయిపోయిందని చెప్పి లిఖిత కొంచెం బాధతో వచ్చి కొంచెం పసిపేసింది కూరలోకి. ఇప్పుడు మనం అందులో చికెన్ వేసుకుంటున్నాం. 1 కిలో చికెన్ అనమాట ఇది. అది ఆల్రెడీ పట్టుకొని పాపం ఎంతసేపు మేము ఎప్పుడే దాన్ని వేసి కర్రీలో వేసేసాం. లివర్ పీస్ అయితే నాది, ఎందుకంటే శాలిని నేను లివర్ పీస్ బిర్యానీలో తినేసింది కాబట్టి ఈ లివర్ పీస్ ని నేను బుక్ చేసేసుకున్నా ఇవాళ. ప్రూఫ్ ఇదిగో వీడియోలో. ఆల్రెడీ మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, మనకి ఇంకా కొంచెం సాల్ట్ పట్టదని తెలిసి కొంచెం మళ్ళీ చికెన్ లో సాల్ట్ అలా వేసాం అనమాట. ఇప్పుడు కారం, తగినంత కారం. సో మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాము. మీకు ఒకవేళ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. సో చికెన్ ఇది వచ్చేసి ఈస్టర్న్ చికెన్ మసాలా. సో ఇది కొంచెం టేస్ట్ బాగా ఇస్తుంది అని చెప్పి లిఖిత చెప్పింది, మాకు తెలీదు. సో అందుకోసం మేము ఇది యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది అని చెప్తే మేమైతే ఈస్టర్న్ చికెన్ మసాలా వాడుతున్నాము. మీ ఇంట్లో ఏ చికెన్ మసాలా వాడుతున్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇలా కారం, ఉప్పు అన్ని వేసేసుకున్నాక ఇప్పుడు లాస్ట్ లో కొంచెం కలర్ కోసం మళ్ళీ ఈస్టర్న్ వాళ్ళదే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాము. సో ఇలా మధ్యలో ఆ కారం మధ్యలో కారంగా తింటామని చెప్పాం కదా, సో ఆ కారానికి లిక్కర్ తుమ్ములు వచ్చాయి. సో అవన్నీ స్పైసెస్ వేసేసుకున్నాక ఇప్పుడైతే దాన్ని బాగా కలిపి చికెన్ కి, అంటే చికెన్ లేచింది కదా, సో స్నానం చేపిస్తున్నాము అన్ని మసాలా లేపించి. సో బాగా కలిపి పెడుతున్నట్టు, నలుగు పెడుతున్నట్టు ఉప్పు కారం మసాలా పెట్టడానికి. సో ఇలా స్పైసెస్ వేసుకున్నాక కొంతసేపు మగ్గాలి కాబట్టి మేము మూత అయితే పెడుతున్నాము. ఒక 10 మినిట్స్ అట్లా మూత పెట్టేసి వదిలేస్తాం స్టవ్ మీద. సో మధ్యలో ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి కొంచెం మగ్గుతున్న టైంలో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఎందుకంటే మేము చికెన్ గ్రేవీ చేసుకుంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ గ్రేవీకి వాటర్ ఎక్కువ పడుతుంది. సో ఫస్ట్ అయితే మేము ఓన్లీ 1 గ్లాసే వేసి కొంచెం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెంసేపు ఉంచుతాం సిమ్ లో. సో ఇప్పుడైతే కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం మూత తీయాలి. సో మూత తీసి మళ్ళీ మంచి కలుపుకోవాలి. సో ఆల్రెడీ స్మెల్ అయితే వస్తుంది, వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు తినేద్దామా అని చెప్పి. సో ఇప్పుడైతే సడన్ గా లిఖిత వాళ్ళ కజిన్స్ వచ్చారు ఇంటికి. సో వాళ్ళు కూడా కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు. ఈ లోపు మా చికెన్ కూడా రెడీ అయిపోతుంది. నాకు గ్రేవీ చాలా నచ్చింది, అందుకే సో గ్రేవీ కోసం లిఖితని అడుగుతున్నాను, లిఖిత కొంచెం వేసి పెట్టవా గ్రేవీ. సో గ్రేవీ అయితే చాలా బాగుంది. సో చూపిస్తాం ఈ గ్రేవీ. సో చెప్పా కదా గ్రేవీ చాలా బాగా వచ్చిందని చెప్పి. సో లిఖితని గ్రేవీ కొంచెం అడిగా, అలాగే ఒక చికెన్ పీస్ కూడా ఇవ్వమని చెప్పాను. సో ఇది టేస్ట్ చేసి బాగుంటది, ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి నేను లిఖిత ఫుడ్ అయితే తింటున్నా కాబట్టి నాకు ఐడియా ఉంది. సో యమ్మీ గ్రేవీ విత్ చికెన్ పీస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ లిఖిత. ఫస్ట్ అయితే మేము శాలినికి ఇచ్చాము టేస్ట్ చేయమని. వేడిగా ఉంది, సో కొంచెం చల్లారే తింటా. సో చూసారు కదా యమ్మీ లిఖితకి ఇవ్వచ్చండి. లిఖిత అయితే హోటల్ ఓపెన్ చేసేసుకోవచ్చు. సో సైడ్ బిజినెస్ కదా, హోటల్ ఓపెన్ చేపిస్తాం మేమే. లిఖిత గ్రేవీ పెట్టే. సో శాలిని తింటుంటే నాకు నోరు ఊరిపోయింది. యమ్మీ థ్యాంక్ యూ సో మచ్ లిఖిత. కాదు, అందరు అట్లానే చెప్తారు యమ్మీ సూపర్ అని, కానీ నిజంగానే బాగుందండి. నిజంగా చాలా బాగా చేస్తుంది లిఖిత అంజలి చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. మాకు మంచి ఫుడ్ పెట్టినావు, లేట్ అయినా సరే మాకు మంచి ఫుడ్ పెడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్. 4 అయినా సరే ఇట్స్ ఓకే, బట్ చాలా బాగుంది టేస్ట్. ఆంటీని తమ్నేల్ కోసం రెడీ అవ్వమంటే ఇంత మంచిగా రెడీ అయ్యారు. సో ఆంటీ లుక్ ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇదిగో మన అంకుల్ కూడా వచ్చేసారు ఈ లోపు. సో ఆంటీ చూసారా రెడీ అయ్యారు, మా యూట్యూబ్ ఛానల్ కోసం ఆంటీ రెడీ అయ్యారు. నిన్న దమ్ బిర్యానీ చేశారు ఆంటీ, ఆ వీడియో కూడా వస్తుంది. ఏ ఆంటీ లాస్ట్ లో కొంచెం మనం టేస్ట్ కోసం, స్మెల్ కోసం బాగా మనం వేసుకునేది ఏంటంటే చెక్క లవంగం పొడి అంట ఇది. దెన్ మనం ఇంకో
సో లాస్ట్ లో కొరియాండర్ పౌడర్. సో కొంచెం అలా కొరియాండర్ పౌడర్, చెక్క లవంగం పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే ఇంకా టేస్ట్ ఆసమ్ ఉంటది. ఇప్పటికే ఆసమ్ ఉంది టేస్ట్. మేము మధ్యలో తినేస్తా వచ్చాము. ఇంకా లాస్ట్ గా కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకొని ఒక 2 నిమిషాలు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వైట్ రైస్ లో తింటే ఉంటది యమ్మీ యమ్మీ. నోరు ఊరుతుందా? మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇదిగో మీరు చూస్తారా ఎలా ఉందో వేడి పొగలు. వావ్, థ్యాంక్ యూ సో మచ్ లిఖిత. తండ్రి తీసుకొస్తున్నారు గిఫ్ట్ చూడు ఓపెన్ చేసి. వావ్, నాకోసమేనా? నిజంగా నేను హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాను మరి ఇది. సో శాలిని ఫస్ట్ టైం వచ్చిందని చెప్పి ఇంటికి ఆంటీ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. సో ఆంటీ ఇచ్చిన గిఫ్ట్ లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. వావ్, బ్యాంగిల్స్ ఓపెన్ చేసుకో. హ్యాండ్ బ్యాగ్. వావ్. చాలా బాగుంది ఆంటీ. నా ఫ్రెండ్స్ అంటే ఇష్టం మీకు ముందే తెలుసా? మరి వస్తున్నావు కదా పాపవి, అందుకని చెప్పేసి. వాచ్ 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 కూడా చాలా బాగుంది చూడు శాలిని. సెలక్షన్ మమ్మీ. చేయకూడదు కదా జస్మిత, నీ గిఫ్ట్. వావ్, లవ్. ఓ నైస్ జాస్. సో లవ్ విత్ మమ్మీ నాకు చాలా బాగుంది. థ్యాంక్స్ ఆంటీ. ఏ అమ్మా. లిఖితాంజలి. సో లిఖిత కెమెరాలో కనిపించదు కాబట్టి లిఖిత గిఫ్ట్ చూపిస్తాం మేము. థ్యాంక్ యూ మమ్మీ. బాగుంది. వావ్. లిఖితాంజలికి ఈ గిఫ్ట్. సో లిఖిత యాక్చువల్లీ మేము వీడియో రికార్డ్ చేస్తున్నట్టు లిఖితకు తెలీదు. సో లిఖిత ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. లిఖిత దొంగ, మాకు పెట్టకుండా తినేస్తున్నావా? ఎలా ఉంది? టేస్ట్ చేసావా? సూపర్ సూపర్. టేస్ట్ అయితే అదిరిపోయింది. నువ్వైతే మాకు ఫుడ్ పెడితే మేము తినేసి బయటికి వెళ్ళిపోదాం. రండి రండి తిందాం. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఫైనల్ గా అయితే మా బెస్ట్ ఫ్రెండ్ మా కోసం చికెన్ అయితే కుక్ చేసేసింది. టేస్ట్ చాలా బాగుంది. మేమైతే తినేసాం ఆల్రెడీ పొట్ట నిండా. సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. సో మేము తినేసాక కొంచెం సేపు ఓపిక తెచ్చుకొని మళ్ళీ క్లోజింగ్ వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాము. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు చాటర్ బాక్స్ వెన్నెలా. సో మేమైతే చాలా హ్యాపీగా ఇవాళ అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసాము. సో చాలా ఫన్ అయితే క్రియేట్ అయిందండి. నిజంగా ఈ రోజు ఎలా అవుతుంది అనుకున్నాం కానీ తెలియకుండా అయిపోయింది. టైం కూడా తెలియలేదు అసలు. సో మేము చాలా లేట్ గా తిన్నమాట. ఫుడ్ కూడా చాలా చాలా ఎంజాయ్ చేసాం. సో ఐ హోప్ శాలిని ఫుల్ గా ఎంజాయ్ చేసి చాలా ఎంజాయ్ చేశాను. నిన్నంతా పడుకునే ఉన్నాం కానీ ఈ రోజు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మేము బయటకు వెళ్ళే పని ఉంది. సో ఈ లోపు మీరైతే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాటర్ బాక్స్ వెన్నెలా. పక్కనే గంట ఉంటుందంటే అంగుమని మోగించారనుకోండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ, టేక్ కేర్, బాయ్.